అనే దాన్ని వే మార్చి చెప్పడానికి ఈరోజు సబ్జెక్ట్లో పాయింట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని కాకపోతే అవసరానికి తగ్గట్టు క్లెయిమ్ చేసుకోవటం ప్లస్ అట్ ద సేమ్ టైము వాళ్ళకి రీఎంబర్స్మెంట్స్ అలానే తర్వాత వాళ్ళకి క్లెయిమ్ చేయకపోతే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎన్హాన్స్మెంట్ ఎలా అవుతుంది, మన సమ్మేషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అందువల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి మనం క్లెయిమ్స్కి ప్రోత్సహించుకుంటున్నాం. అట్లానే మనకి ఇప్పుడు ఎటువంటి యాక్చువల్గా డాక్టర్ని మనం ఆన్లైన్లోనే మనకున్న ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి టెలిమెడిసిన్ ఎలా అయితే అది ఎంత యూస్ఫుల్ అనేది కనుక చెప్తే ఆటోమేటిక్గా మన ఇంట్లోనే ఒక ఆర్ఎంపీ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకి కలుగు చేసిన వాళ్ళు ఉంటాం. అలానే రేపు మొన్న జరిగినటువంటి మాకు అక్కడ నోవాటాల్లో జరిగింది బిఎం క్లబ్ కన్వెన్షన్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటంటే ప్రతిదీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ చాలా అద్భుతంగా చెప్పారు. కేబీపీ శ్రీనివాస్ గారు కానీ, తర్వాత మన సాగర్ సార్ కానీ, తర్వాత నాగరాజు బాబుజీ గారు చాలా విషయాలు చెప్పారు. మన క్లబ్కి ఎన్హాన్స్ అవటం వాళ్ళ కోరిక ఒకటే, ప్రతి ఒక్కళ్ళు సీఎం క్లబ్ మెంబర్ కావాలంటే మీరు బిఎంలోనే ఉండబాకండి అని చెప్పేసి మా అందరినీ బాగా ఈసారి మటుకి ఈ క్లబ్ కన్వెన్షన్ మీరు రావద్దు అనేది డైరెక్ట్గా చెప్పారు. అంటే అందులోనే ఉండొద్దు అని. సో అందరం కూడా మన ఎల్ఐసి వ్యాపారం ఎట్లా చేస్తామో అట్లానే దీన్ని కూడా ప్రతి క్లబ్ని ఎన్హాన్స్ అవ్వాలంటే మనం ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోవాలి. ఎల్ఐసి పాలసీ ఎలానో స్టార్లో కూడా ఒక పాలసీ అలా చేయాలనుకుంటే గ్యారెంటీగా ఈ క్లబ్లన్నింటినీ మీరు అధిగమిస్తారు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం.